ఇది మూడో రోజు అండి. ఈ ఏరియాలో ఈ ఏరియాలో రెండో రోజు. ఇక్కడికి వచ్చినాము, సర్వే స్టార్ట్ చేసాము. ఎట్లా ఎట్లా స్పందిస్తారు ప్రజలు దీని మీద? మేము ముందు రోజు వచ్చినప్పుడు స్టిక్కరింగ్ పెట్టాము. ఆ 3 రోజు స్టిక్కరింగ్ పెట్టిన రోజు మేము వచ్చి వాళ్ళకు ముందు చెప్పాము, మళ్ళీ మేము నెక్స్ట్ అసలైన సర్వే వస్తాము, మీ అందరి ఆధార్లు తీసి పెట్టండి, మీ ఆధార్లు తీసి పెట్టండి, మేము అప్పుడు డీటెయిల్స్ అన్నీ తీసుకుంటామని చెప్పాము. మంచిగానే ఇస్తున్నారు, వాళ్ళకు కొంతమందికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాము, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, మాకు కూడా కొంచెం కోఆపరేట్ చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సర్వేలో కొన్ని చోట్ల ఇట్లా మీ ప్రతినిధుల మీద కూడా కొంత ఎదురు తిరగడం కానీ, మేము ఎందుకు ఇవ్వాలి, అసలు ఎవరు మీరు, ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని వేస్తున్నారు, ప్రజల నుంచి వస్తున్నాయని చెప్పి వినపడ్డాయి. దాన్ని ప్రజెంట్ అయితే మా దగ్గర లేవు, వేరే చోట అవుతున్నాయి, కావట్లేదని కాదు, అవుతున్నాయి. కానీ మాకు ఇక్కడ ఈ ఖైరతాబాద్లో కొన్ని ఏరియాలలో మాకు ఇంతవరకు అది మాత్రం రాలేదు. ఇక్కడ బాగానే అవగాహనము వాళ్ళకు, మేము గుర్తు కదా, వాళ్ళు మాకు కొంచెం కోఆపరేట్ చేస్తున్నారు. ఏందని వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ వేస్తుర్రు, అట్లా కాదు ఇట్లా అని చెప్తున్నాము. ఓకే, ఎట్లా ఉంది ఇప్పుడు? ఎన్ని క్వశ్చన్స్ ద్వారా, చాలా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్తున్నారు, అసలు ఏమేమి అడుగుతున్నారు మీరు? వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి సేకరిస్తున్నారు, ఏమేమి డీటెయిల్స్? వాళ్ళకు కులం సర్టిఫికేట్ ఉందా, రేషన్ కార్డు ఉందా, ఆధార్ నెంబర్ ఉంటేనే ఇవ్వమని ఫోర్స్ ఏం చేయట్లేదు, అది వాళ్ళ ఇష్టపూర్వకంగా మేము అడుగుతున్నాం. అందులోనే వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటారు వాళ్ళందరి రాసుకుంటాం, పేర్లు, మొబైల్ నెంబరు, క్యాస్ట్, మీకు సొంత ఉందా లేదా, అంతే. వాళ్ళు చెప్పేటివే మేము రాసుకుంటాము, కానీ ఫోర్స్ చేసేది ఏమీ లేదు. మాట ఆస్తుల వివరాలు కూడా రాసుకుంటారు, అడుగుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. అవునండి, ఉన్నాయంటే ఆ కోడ్ రాస్తాము, లేదంటే వదిలేస్తాము. ఇక్కడ మాత్రము అలాంటి వాటికి మేము ఇంకా స్పందించలేదు, రాసుకుంటాము, కానీ వాళ్ళు చెప్తే రాసుకుంటాము. అంటే దీంట్లో ఉందా మీకు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇట్లా ఆస్తుల గురించి కూడా అడగాలని ఉన్నదా? అంటే ఉన్నది, మాకు అలా ఉన్నది క్వశ్చన్, కానీ అడుగుతాము, వాళ్ళకు లేకపోతే లేదని రాస్తాము, అంతే. దాంట్లో ఏం లేదు, ఆ కోడ్ నెంబర్ వేసేస్తాం, దాంట్లో ఏమీ మనం బలవంతం చేసేది ఏమీ లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, దాని ప్రకారం మేము సర్వే చేస్తున్నాము. అయితే మీ దగ్గర నుంచి కూడా, అంటే మీ అధికారులలో కూడా కొంతమంది బయటకు వచ్చి మమ్మల్ని ఇట్లా తిడుతున్నారు సార్, ఏంది అసలు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి మీ అధికారులు కూడా కొంతమంది బయటకు వచ్చిన పరిస్థితి ఉంది, దాని మీద ఏమంటారు? మా అధికారులైతే ఇంతవరకు మాకు ఏమీ లేదు, వేరే చోట జరుగుతున్నాయి సార్, ఇక్కడ మా ఎంటర్ అవుతున్నాయి, అవ్వట్లేదని కాదు, కానీ మాకు ప్రెసెంట్ మా అధికారులు మాకు వచ్చి ఏమీ ప్రెజర్ చేయట్లేదు, మేము చేసేది చేస్తున్నాము. ఇలా అని మాకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా వాళ్ళు వచ్చి మాకు సహకరిస్తున్నారు, అలా అని ఏమీ లేదు. బయట జరుగుతున్నాయి, జరిగే వాళ్ళు అనేవాళ్ళు అంటున్నారు, మాకు అలా ఏం లేదు. 100కు పైగా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి 76 క్వశ్చన్స్ ఉన్నాయి మాకు ఇచ్చినారు, దాని ప్రకారము మేము చేస్తున్నాము. 76 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాతనే స్టిక్కరింగ్ ఫస్ట్ చేయాలి సార్, స్టిక్కరింగ్ చేశాకే వాళ్ళకి చెప్పాకనే మేము ఈ సర్వే స్టార్ట్ చేయాలి, డైరెక్ట్ చెయ్యొద్దు. మేము వాళ్ళకి వచ్చి వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయాలి స్టిక్కరింగ్ చేసి. ఇప్పుడు హైదరాబాద్లో రెంటెడ్ చాలా మంది ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి, వాళ్ళని కూడా ఇక్కడ కౌంట్ చేసి వాళ్ళ పేర్లు కూడా ఎంటర్ చేస్తున్నారా? కౌంట్ చేయాలి, కౌంట్ చేసి రాసుకోవాలి. కిరాయి ఉన్న వాళ్ళు, సొంత ఉన్న వాళ్ళు, ఇప్పుడు మనం కిరాయికి వచ్చిన వాళ్ళది కూడా రాసుకోవాలి కదా.